హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విషయం ఏంటంటే కనుక సర్వేలు అండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సర్వేలు ఏ రాష్ట్రంలోనే వచ్చాడో, అంటే ఢిల్లీలో కానీ ఇంకా ఎక్కడ కూడా అన్ని సర్వేలు వచ్చాడో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సర్వేలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతున్నాయి. కానీ కొన్ని సర్వేలు మాత్రం చాలా భయాందోళన గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టించిన ఇలా 3 సర్వేలు అంటే మీరు నమ్ముతారా? నిజమండి, వాస్తవం. ఆ 3 సర్వేలు ఏంటి, ఏం చెప్పినాయి, ఎందుకు జగన్ గారికి చెమటలు పట్టినాయి అనేది నేను వీడియోలోకి వెళ్ళబోతున్నాను. ప్లీజ్ నాకు రిక్వెస్ట్ అయితే ఉంది ఏంటంటే, చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి, అలాగే 100% షేర్ చేయండి. షేర్ చేస్తే మనం చెప్పే గుడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా మందికి పాస్ అవుద్ది, దాని ద్వారా చాలా మంది తెలుసుకుంటారు. కాబట్టి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మన ఛానల్ టార్గెట్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. నేను మీకు చెప్పేది ఏంటంటే కనుక 3 సర్వేలు జగన్ గారికి ముచ్చెమటలు పట్టించినాయి. వాస్తవమా కాదా ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే 3 సర్వేలు ఏంటంటే కనుక, 1 ఏబీపీ సర్వే, అలాగే 2 న్యూస్ 18 సర్వే, అలాగే 3 ఇండియా టుడే సీ వాటర్ సర్వే. ఈ 3 సర్వేలు కూడా జగన్ గారికి ముచ్చెమటలు పట్టించినాయండి. నిజం, చదివినటువంటి చూసినటువంటి వెబ్సైట్ చూసిన నాకే చెమటలు పట్టినాయి. సో జగన్ గారికి పట్టదా, లేదా వైసీపీ నాయకులకు పట్టదా అంటే పడతారు ఖచ్చితంగా. అది వాస్తవమా అబద్ధమా ఫేకా ఏంటి ట్రూత్ అన్నీ పక్కన పెట్టేది మొత్తానికి వార్త అంటూ బయటకు వచ్చిందంటే కనుక దాని మీద ఎంతో కొంత మన ఆలోచన అనేది పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే నేను అలా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టించిన 3 సర్వేలు. కాబట్టి ఏం చెప్పినా ఒకసారి చూద్దాం. ఏం చెప్పిందంటే కనుక ఏబీపీ సర్వే ఏం చెప్తుందంటే కనుక, ఏబీపీ సర్వే ఓన్లీ ఏంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా ఎంపీ స్థానాల గురించి అయితే చెప్పడం జరిగిందండి. ఇంచుమించుగా 25కి గాను 20 ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుందో ఈ ముగ్గురు కలిపి 25కి 20 స్థానాలు పట్టుకుపోతారు, దాంట్లో డౌటే లేదు. 25 స్థానాలకి 20 స్థానాలు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన బీజేపీ అని అయితే కనుక ఈ ఏబీపీ సర్వే చెప్పింది. అలాగే 5 స్థానాలు సింగిల్ డిజిట్ 5 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి వస్తాయి అనేది చెప్పింది. ఇలా అయితే ఓడిపోయినట్టే కదండి. ఇంకా ఎమ్మెల్యేల గురించి చెప్పనవసరం, ఎంపీ స్థానాలు 5 వస్తే ఇంక ఓడిపోయినట్టే కదా. కాబట్టి ఇటువంటి సర్వే నేను అంటే నాకే అది రకంగా అనిపించింది వాస్తవానికి. కాబట్టి ఏబీపీ చెప్పిన సర్వే, ఈ సర్వేలో వాస్తవం ఎంత ఉందంటే ఇదేమన్నా 100% పక్కా అంటే నేనేం సర్టిఫై చేసి ఇవ్వట్లా, సర్వే చెప్తున్నా అంటే కాదు. మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతావు. నిజమా అబద్ధమా కాదు, అక్కడ ఆల్రెడీ నువ్వు గూగుల్లోకి వెళ్ళు, చెక్ చేయి ఏబీపీ సర్వే అని. ఈజీగా నువ్వు కొట్టగానే డిస్ప్లే అవుతుంది. ఏబీపీ సర్వే ఏం చెప్తుందో నీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది నీకే తెలుస్తుంది. తర్వాత న్యూస్ 18 సర్వే. న్యూస్ 18 సర్వే ఒక సర్వే చేసింది. ఏంటి కొన్ని శాంపిల్స్ తోటి సర్వే చేసి వాళ్ళు చెప్పింది నిజం ఏంటంటే కనుక, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి 25కి గాను 7 స్థానాలు, ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ అండి. కాబట్టి ఏబీపీ ఏమో 5 స్థానాలు అని చెప్పింది. న్యూస్ 18 సర్వే ఏమో 7 స్థానాలు, అంటే ఒక 2 స్థానాలు పెరిగినాయి ఈ సర్వే లెక్క ప్రకారంగా. మరి ఎన్డీఏ ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో వాళ్ళు ఎన్ని స్థానాలు అంటే కనుక 18 స్థానాలు. 18 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారు, వాళ్ళు గెలుపు బావుట ఎగరేస్తారు అనేది చెప్పడం జరిగింది. నిజంగా అలాగే జరుగుతుంది అంటారా అంటే కనుక 100% ఈ నమ్మొచ్చు అంటే కనుక మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇది గూగుల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు చెక్ చేయండి ఈ న్యూస్ 18 సర్వే ఏంటనేది. నేను చెప్పినంత మాత్రం మీరు నమ్మాలని లేదండి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. న్యూస్ 18 సర్వే కొట్టడం ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. కాబట్టి చూడండి, మీరు చూసి చెక్ చేసి మీరు కామెంట్ చేయండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక 7 వైఎస్ఆర్సీపీకి, ఈ 18 ఏమో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అని చెప్పారు. ఏదైతే ఓటింగ్ షేర్ ఉందో అది కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 41 అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికి 50% ఓటింగ్ షేర్ అనేది వాళ్ళు చెప్తున్నారండి. ఇది న్యూస్ 18 సర్వే చెప్పినటువంటి రిపోర్ట్ అనమాట. తర్వాత ఇంకొకసారి ముచ్చెమటలు పట్టించిన 3 సర్వేలు అన్నాను కదా, ఇంకోటి చెప్పాలి. ఇండియా టుడే సీ వాటర్ సర్వే, వీళ్ళు వారానికి ఒకసారి సర్వే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇండియా టుడే సీ వాటర్ సర్వే ఏం చెప్పిందంటే కనుక, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇంచుమించుగా 17 స్థానాలు అయితే కనుక వస్తాయి అనేది చెప్పింది. ఏంటంటే బాబు, మూడు ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయి 3 కూడా ఇంచుమించుగా ఒకేలా చెప్పారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి అయితే కనుక 8 స్థానాలు వస్తాయి అని అయితే చెప్పడం జరిగింది. నేను చెప్పింది కూడా ఎంపీ స్థానాలండి. కాబట్టి ఈ ప్రకారంగా చూసుకున్న 3 సర్వేల ప్రకారం చూసినా సరే మరలా ఈసారి ఇప్పుడు ఏం జరగబోతుందంటే కనుక వైసీపీ ఓడిపోతుంది అని అయితే కనుక ఈ 3 సర్వేలు చెప్తుంది. ఏమంటే ఒకటండి, కొన్ని సర్వేలు పెయిడ్ సర్వీస్ ఉంటాయి. అంటే ఎలా అంటే డబ్బులు ఇచ్చి
సర్వేలు చెప్పించుకుంటారు కొంతమంది. నేను చెప్తాను కదా, వాస్తవం అది. డబ్బులు ఇచ్చి చెప్పించుకునే సర్వేలు కొన్ని ఉన్నాయి, కానీ కరెక్ట్గా నీతిగా నిక్కచ్చిగా డబ్బులకు లొంగకుండా 100% జెన్యున్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ సర్వేలు కొన్ని ఉన్నాయి. అన్నీ అలా అని చెప్పను. కాబట్టి కొన్ని సర్వేలు కొనుక్కుంటారు, కొన్ని సర్వేలు నిజం చెప్తాయి. కాబట్టి కొనుక్కున్న సర్వేలు నిజం చెప్పిన సర్వేలు అనేది అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటనేది, రిజల్ట్ అనేది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ కాదు, మనకు కావాల్సిన ప్రజలు ఇవ్వబోయే రిజల్ట్ చూస్తున్నా మీరు అందరూ కూడా. ఈ సర్వేలు ఆయనకి ఏదేమైనా చెమటలు పట్టించినాయి అనేది నాకు అనిపించింది. చూద్దాం ఎలాంటి సర్వేలు బట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్ని సర్వేలు రాబోతున్నాయి ఏంటనేది చూద్దాం. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.